దేవుని మహిమపరచుటకై పాడిన చక్కని పాటలు, గీతాలు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. చాలా చక్కని పాట, నాకు ఇష్టమైన పాట పాడిన యాకోబ్ పాస్టర్ గారికి, అలాగే మంచి పాటలు పాడిన దేవుని పిల్లలందరికీ శుభములు. మరొక పాట కూడా పాడుకుందాం. ప్రేమలత గారు, అమ్మ మీ గొంతు ఎలా ఉందమ్మా? బాగున్నారా ప్రేమలత గారు? ప్రైజ్ లార్డ్ బాగానే బాగుంది కదా? పాడగలరా? ఒక పల్లవి చరణం, 2 చరణాలైనా పాడండి. సరే పాడండి అమ్మ. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. వందనాలమ్మా, మీకు కూడా దేవునికి మహిమ. కూడి వచ్చిన అందరికి వందనాలు, శుభములు. మంచిది. పాస్టర్ పాసాల సుధాకర్ గారు తుమ్కూరు కర్ణాటక నుంచి రావాల్సింది. ఇప్పుడే అంటే 4:59 మెసేజ్ చూశాను నేను. రాలేకపోతున్నారని మెసేజ్ పంపించారు. బహుశా ప్రయాణంలో ఉన్నారేమో. వారికి దేవుని సన్నిధి తోడై ఉండును గాక. వారి రాకపోకల యందు వారు ప్రభుతో ఉందురు గాక. దేవునికి స్తోత్రం. మంచిది. రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. రోమా పత్రిక, పరిశుద్ధ పౌలు రోమీలకు రాసిన పత్రిక, అధ్యాయము 8 వచనము 32. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. అమ్మా 32 చదివారా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెన్నుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆమేన్. పరిశుద్ధమైన మా గొప్ప పరలోకపు తండ్రి,
మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 చెల్లించుతున్నాము. ఆశతో ప్రభువా, ఆసక్తితో వేకువనే లేచి నీ సన్నిధిలో కనబడుటకు వచ్చిన బిడ్డలందరినీ, సేవకులను సేవకురాండ్రను బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. చేయబడిన ప్రార్థనలు నీ సన్నిధిలో ఉన్నవి. పాడిన పాటల ద్వారా, గీతముల ద్వారా నీవు మహిమ పొందుకొని ఉన్నావు. పరిశుద్ధ లేఖనములు చదవబడినవి. నీవు దాచి ఉంచిన మేలులన్నీ విప్పుకొనుటకు, ధ్యానించుటకు సిద్ధముగా ఉన్నాము. మాకు మంచి బోధకుడవై, మా మంచి యేసయ్య మాతో మాట్లాడమని, నేర్పించమని, గుణపరచుమని, మేలుల చేత నింపుమని, మహిమంతయు నీవే పొందుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ పుణ్యనామముననే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించున్. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించున్. దీనుడనై నీ మాట అంగీకరించెదను. దీనుడనై నీ మాట అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు. మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. మాధుర స్వరమే అది, మెల్లాని స్వరమే అది. తన స్వంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు. ఆయనతో పాటు ఎందుకు మనకు సమస్తమును అనుగ్రహింపడు? పిల్లారా, ఇది వాగ్దానమో, ఆశీర్వచనమో, దైవజనుని హృదయాభిలాషనో? అయితే దైవజనుని హృదయాభిలాషకు మించినది, ఆశీర్వచనములతో నిండినది, శుభవాగ్దానములన్నిటినీ మనకు విడుదల చేయుటకు గొప్ప వాగ్దానమై ఉన్నది. ఇందులో చదవబడిన ప్రకారము పరిశుద్ధ పౌలు సంఘముతో మాట్లాడుతున్న ప్రకారం మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, సొంత కుమారుని అనుగ్రహించిన వాడు, మనందరి కొరకు అప్పగించిన వాడు. కుమారుడు అనుగ్రహింపబడెను, శిశువు పుట్టెను. అయితే ఆయన అప్పగించబడెను అన్యాయపు తీర్పునందుటకై, మరణ దండన విధించబడిన వాడై సిలువకు కొట్టబడుటకు ఆయన అప్పగించబడెను. మహాజ్ఞాని, జ్ఞానగని పరిశుద్ధ పౌలు కుమారుని అనుగ్రహించాడని చెప్తున్నాడు, అప్పగించేశాడని చెబుతున్నాడు. ఆయనతో పాటు సమస్తము ఎందుకు ఇవ్వడు? ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు పరమ తండ్రి, పరలోకపు తండ్రి అయిన దేవుడు? హౌ గ్రేట్, హౌ వైడర్, హౌ వండర్ఫుల్. ఒక్క వచనంలోనే ఎంతో విశేషమైన ఆశీర్వాదాల మూటలను విప్పుచున్నాడు పౌలు గారు. ఆయన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఎవరు అడిగారు? ఎవరైనా అడిగిరా? ప్రవక్తల నోట ప్రవచనము పెట్టి పంపించుతున్న దేవుడు
చెప్పమన్నాడు కానీ ప్రవక్తలను అడిగాడా? నేను మనుషుల మనుగడ కొరకు ఏమిస్తే బాగుంటదయ్యా అని సలహా అడిగానా ఎవరినైనా? అబ్రహాము తన సొంత కుమారుని బలి ఇచ్చుటకు ఒక్క మాట అడిగిన దేవునికి విధేయత చూపిన వాడై తన సొంత కొడుకును కాళ్ళు చేతులు కట్టి బలిపీఠ మీద పరుండబెట్టి కత్తి ఎత్తి పట్టుకున్నాడు. ఎత్తిన కత్తి దించితే ఇస్సాకు ముక్కలు. అంతలోనే యెహోవా మధురమైన మెల్లనైన స్వరం, అబ్రహామా అబ్రహామా, నువ్వు ఎత్తిన కత్తి దించకుము, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నీవు ఇవ్వటానికి సిద్ధపడ్డావు. ఇస్సాకు కాళ్ళు చేతులు విప్పి పోనిమ్ము. ప్రభువా, వాగ్దానం ఇచ్చి నిండు వృద్ధాప్యములో నన్ను నీ దాసురాలైన నా భార్యను జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన ఈ నీ దానము నువ్వు అడుగుతున్నావు, ఇచ్చేస్తాను. మరలా ఇంకో కొడుకునిస్తా, ఇస్సాకు బదులుగా ఒక సంతునిస్తావా అడిగానా అబ్రహాము? విధేయతనే చూపెను. ప్రభువును అడగా తెగింపలేకపోయాను. కుమారునితో ఒక మాట చెప్పాను, యెహోవాయే చూచుకొనును. బలిపశువేది నాన్న? బలిపశువేది? నిప్పులు ఇదిగో, కర్రలు ఇదిగో, ఖడ్గం నీ చేతిలో ఉన్నది. ఖండించుటకు ముక్కలు చేసి దానిని బలిగా కాల్చుటకు కట్టెలు, నిప్పులన్నీ ఉన్నాయి నాన్న. మరి ముఖ్యమైనది ఏది? యెహోవాయే చూచుకొనును. యెహోవా ఈరే. పర్వతం మీద యెహోవా చూచుకొనును. అయితే అబ్రహాము కుమారునికి బదులుగా తన సొంత కుమారునిచ్చినవాడు. అబ్రహాం అడిగేనా? మనుషులందరూ అడిగిరా? వ్రతాలు, భక్తి, పండుగలు, పూజలు, పునస్కారాలు ఎందుకు చేస్తారో, మనం ఎందుకు చేయించుంటిమో, ఒకనాడు ఈ పరిశుద్ధుని ఎరగక మునుపు, ఇంత గొప్ప రక్షణ మనకు దొరకక మునుపు, అభాగ్యులమును దేవుడు లేని వారమై ఉన్నప్పుడు, ఎటు పడితే అటే పోయినప్పుడు, ఏది పడితే అదే చేసినప్పుడు ఎందుకు చేయుచుంటిమో అవన్నీ ఒక్కనాడైనా అడిగిన జ్ఞాపకం ఉన్నదా? మనలో ఏ ఒక్కరికైనా నా పాపాలు పరిహరించు, నా పాపాలు క్షమించు అని అడిగితిమా? మొక్కుబడులు చెల్లించుచుంటిమేమో. ఇల్లు కట్టుకుంటే ముడుపు కట్టితిమి, బిడ్డ పుడితే ఒక ముడుపు, కొండలెక్కుతాము, నదులకు వస్తాము, గుండులు కొట్టించుకుంటాము, తలనీలాలు ఇస్తాము. ఇది చేస్తే అది ఇస్తాను, అది చేస్తే ఇంకా కొంత ఇస్తాను. ఇంతేనా భక్తి? పాప క్షమాపణ కొరకైన భక్తి ఎన్నడైనా ఉండేనా? పాప క్షమాపణ కోరితిమా? అడిగితిమా? తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడని చెప్పిన లేఖనం ప్రకారము ఆ ధన్యతను అడిగితిమా? ప్రాయశ్చిత్తము చేయబడిన వాడు ధన్యుడు. మన కొరకు ప్రాయశ్చిత్తం ఎవరు చేసెను? మన మొక్కుబడుల, మన ముడుపుల, మన పూజల, మన పురస్కారాల, మన తలనీలాల? పాపమును గూర్చిన జ్ఞాపకం ఉండేనా? పాపములను క్షమించమని అడిగితిమా? పరిశుద్ధ పుణ్యదాన రక్త ప్రోక్షణ కొరకు మనకు ఆలోచన ఉండేనా? అవగాహన ఉండేనా? రక్త ప్రోక్షణం ఆవశ్యకం.
ఆ రక్తము చిందించుటకు నీ కుమారుని పంపించు అని ఎవరైనా అడిగిరా? ఆయన కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక, ఒక గొప్పింటిలో గొప్ప వస్తువులు ఉంటాయి. వెండి, బంగారు, వజ్ర వైడూర్యములు, ధన సంపదలు, ధాన్యరాశులు, తైలము, తేనె, సుగంధ ద్రవ్యములు ఎన్నో. వారసుడు వీటన్నిటికంటే మించిన వాడు కాదా? వారసుడు ఒక వెండి పల్లెములో బంగారము ఒకవైపు, వజ్రాలు ఒకవైపు, పచ్చలు ఒకవైపు, వైడూర్యములు, కెంపులు అన్ని ఆ వెండి పల్లెములో నింపి పెడితే అంతేనా ఆ గొప్పింటి యజమాని ఆస్తి? ఒకే ఒక కొడుకుంటే ఈ ధనరాశుల అన్నిటికంటే గొప్పవాడు కాదా వారసుడు? వారసుడు అన్నిటికంటే శ్రేష్ఠుడు. జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఒక్కడే అయిన కొడుకు. ఆ తండ్రికి ద చైల్డ్ ఆఫ్ ద హార్ట్, గుండె వంటి వాడు. అవసరమైతే ఎవరైనా నీ కొడుకును నరికి చంపుతామంటే నా గుండెను కోసిస్తాను, కానీ నా కొడుకును ముట్టకూడదంటాడు. అటువంటి వారసుని ఇచ్చేసిన పరలోకపు తండ్రి అనుగ్రహించుటకు వెనుక తీయని వాడు. ఇప్పుడు ఆ వెండి పల్లెంలో ఉన్న ఆ బంగారము, మేలిమి, ఓఫీరు బంగారము, వజ్ర వైడూర్యాలు, పచ్చలు, కెంపులు, అమూల్యమైనవి అన్ని ఇచ్చివేస్తాడు కదా. ఆయన కుమారుణ్ణే ఇచ్చేసిన వాడు. ఆయన కుమారుని కంటే ఎక్కువనా? దాచుకుంటే అమూల్యమైన సంపదగా తన కొడుకునే దాచుకుంటాడు, రానివాడు వెలుపలికి. ఉన్నదంతా పట్టుకుపోండి, నా కొడుకుతో మీకేమి పని? నాకున్నదంతా పట్టుకుపోండి, ఎంతెంత కావాలో అంతంతా తీసుకోండి, మోసుకుపోండి, నా కుమారుని మాత్రం నేను ఇవ్వనండి అంటాడు కదా. ఈ తండ్రి ఎలాంటి వాడో చూడుడి, ఈ పరమ తండ్రి ఎలాంటి వాడో చూడుడి. ఆయన ఏకైక కొడుకును కూడా ఇచ్చేస్తున్నాడండి, పాపులమైన మన కోసం అండి. మనం అడగకుండానేనండి, ముందుగానేనండి. ఎలాంటి తండ్రో చూడండి, ఒక్కగానొక్క కొడుకునే ఇచ్చేస్తున్నాడండి. అపురూపముగా దాచుకోవడానికి కాదండి, అప్పగించుటకండి, సిలువకు కొట్టుటకండి. నిందల పాలు, అవమానాలు, ఉమ్మివేయబడుటకు, దెబ్బలు కొట్టుటకు, వెక్కిరించబడుటకు, ఏలన చేయబడుటకు, ముళ్ళ మకుటముతో కొట్టబడుటకు, కొరడాల చేత వీపు చీల్చబడుటకు, కొట్టువారికి వీపును అప్పగించుకొనుటకు, సిలువను తానే రాళ్ళు రప్పలతో యెరూషలేము దారిలో మోసుకొని కల్వరి గొల్గొతా కొండకు పోవుట కొరకు అక్కడ పడవేసి ఆయాసముతో రొప్పుతూ ఉంటే గత రాత్రంతా పట్టుకొని కొట్టి హింసించిన ఆయనను ఆ కొయ్య మీద పడవేసి కఠినాత్ములు ముళ్ళు పొదిగిన ఆ బూటులతో కాళ్ళకు తొడుగుకొని ఆ చేతుల మీద నిలబడితే ఒకడు తెచ్చి సిలువకు కొట్టుతున్న, మేకులతో దిగగొట్టుచున్న, రక్తము చిమ్ముచున్న ఆ చేతులు, పాదము మీద పాదము పెట్టి రెండు పాదముల గుండా ఒక బలమైన మేకు, బలమైన సమెట దెబ్బల చేత దిగునట్లుగా కొట్టుబడుటకు, మానున వేలాడదీసి ఆకాశ మధ్యమున వేలాడదీయుటకు, దీనంగా రక్తమోడుచున్న కనులలో నుండి ఆయన దీన చూపులతో చూస్తూ ఉంటే, దిగిరారా దేవుని కుమారుడవన్నావు కదా,
దిగలేవా? నేటికి దూషిస్తున్నారు నా కాని మాటలు అంటున్నారు నా ప్రభువును, నీ ప్రభువును. తండ్రి తన కొడుకును ఇచ్చేశాడు, అప్పగించేశాడు. ఆ ఇల్లంతా, ఆ ఇంట్లో ఉన్నదంతా దోచుకోబడింది. ఇల్లే ఖాళీ అయిపోయింది, ఆ తండ్రి ఇల్లు. ఆ కొడుకే తన ప్రాణము దారపోశాడు. ఇంకేమి మిగిలించుకుంటాడు ఆ తండ్రి? ఇంకేమి మిగిలించుకుంటాడు? ఏమి దాచుకుంటాడు? ఒక్కగానొక్క కొడుకును ఇంతగా హింసల పాలగుటకు ఇచ్చేసిన వాడు, అప్పగించిన వాడు ఇంకేమి మిగిలించుకున్నాడండి ఆయన? ఇంకేమి మిగిలించుకున్నాడు? మనము ప్రయాసపడినా, మనము పరుగులు పెట్టినా, ప్రయత్నము చేసినా సాధించుకోలేనివి పాపములను పరిహరించు వారిని ఇచ్చేశాడు. ప్రాయశ్చిత్తమును నర్చిన వారిని ఇచ్చేశాడు ఆయన. ప్రాయశ్చిత్తము చేయటకు వచ్చిన వాడు మనందరి కొరకు. మనకు తెలియకపోయెను. చిన్న చిన్న ఆపదల మొక్కులకు ముడుపులు కట్టుచుంటివి కదా. పాపములను గూర్చిన చింత, బాధ, దుఃఖము, ప్రాయశ్చిత్తము చేయబడుటను గూర్చిన ఆలోచన లేనే లేకుండెను. ఆయనే ఇచ్చెను తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఇచ్చివేసెను. మనకు సాధ్యము కానివన్నీ మనం అడగకుండానే ఇచ్చేస్తాడు. కొడుకునిచ్చాడు. ఆ కొడుకు అంటాడు, పరిశుద్ధాత్మను పంపిస్తానండి మీ కొరకు. ఎప్పుడూ ఉండటానికి, ఎలకాలం ఉండటానికి పంపిస్తాను. ఆ పరిశుద్ధాత్మ వస్తాడు. నా తండ్రిని అడుగుతాను, మీ కొరకు పంపిస్తాను. పరిశుద్ధాత్మను పంపించు ప్రభువా యేసయ్యా, నువ్వు వచ్చి మా కొరకు చచ్చి అక్కడికి ఎక్కిపోయి నీ తండ్రి దగ్గరికి ఆయనకు చెప్పి అక్కడ నుంచి పరిశుద్ధాత్మను పంపు మన కొరకు అని మనం అడిగితిమా? మనం అడగకుండానే పోయేటప్పుడు నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, ఈ లోకంలో ఎక్కడా దొరకనిది. రక్షణ, రక్షకుడు మనం అడగకుండానే ఈ లోకంలో ఆకాశం కింద ఏ నామము ద్వారా దొరకని రక్షణ, ఎవరు చేయని ప్రాయశ్చిత్తము, పాప పరిహారము ఎప్పుడు మనకు బలమై ఉండుట కొరకు, మనము బలము కలుగుట కొరకు పుట్టిన నాటి నుంచి మన పిల్లలు ఉగ్గుపాతో పోసి బలం వస్తుందని అన్ని తినిపిస్తారు. అయినా బలహీన పడిపోతాము. అయినా ఎంతెంత తిన్నామో ఒక్కొక్కలము ఇంతకాలము, ఈ గడిచిన 30 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 50 ఏళ్ళలో ఎవరెవరము ఎంత ఈడు గల వాళ్ళమై వయసు భారముతో ఉన్నామో, ఎంత తిన్నామో, ఎంత తాగామో, ఎంత తేనె జొర్రుకున్నామో, ఎన్ని పాలు తాగామో, ఎంత బలమైన ఆహారం తిన్నామో, ఇంకా నేటికి బలహీనమేగానే ఉన్నాము. అయితే పరలోకము నుండి వచ్చు బలము ఇచ్చువాడున్నాడు. ఇచ్చేస్తాడు. ఎందుకు? ఆఖరి తన వారసునే ఇచ్చాడు కదా. ఇక బలం ఎందుకు ఇవ్వడు? సమాధానం ఎందుకు ఇవ్వడు? కీర్తన 29:15. కీర్తన 29:15 చదవండి దయచేసి. కీర్తన 29:15. లేవనే ఉన్నాయి భాస్కర్. 29 కీర్తన 15వ వచనం లేదండి? లేదండి, లేవనే ఉన్నాయి. 11 చదవండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. బలము ఎంతెంత తింటున్నా, బలవర్ధక ఎన్నెన్ని తాగినా, ఎన్నెన్ని మందులు తెచ్చుకున్నా అంతలోనే మరల బలహీనమైపోతుంటే, అక్కడ నుండి యెహోవా తన సన్నిధిలో నుండి, పరలోకం నుండి బలము, సమాధానము, ఆశీర్వాదం, బలమును, సమాధానమును ఆశీర్వదించును. ఆశీర్వాదములను ఇచ్చేవాడు.
మంచి పేరును ఖ్యాతినిచ్చువాడు. జెఫన్యా 3:20. జెఫన్యా 3:20. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సంరక్షించిన తర్వాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. సమస్త బంధకములలో నుంచి విడిపింతును, మహమ్మారిలలో కాపాడుదును, వైరల్ ఫీవర్స్ ద్వారా బలహీన పడిపోయిన వీళ్ళందరినీ బలపరుతును, జనులలో ఉండు వారికి ఉన్న అంతకంటే మంచి పేరును, ఖ్యాతిని, ఇవేవి మనము అడిగామండి? ఆయనను అడగకపోయినా మనము ప్రయాసపడి ఇవన్నీ చేసుకోగలమా? మన కొరకు నిత్యము మనతోనే ఉండే బలము, సమాధానము, ఆశీర్వాదము, మంచి పేరు, ఖ్యాతి ఇవి ఎలా కలుగుతాయి? ఒకనాడు మంచోడంటాడు, మరొకనాడు వాడు లేడంటారు. ఏ మంచితనం చూసి మంచి వాళ్ళు అన్నారో, ఎందుకు చెడ్డ వాళ్ళు అంటారో. కానీ ఎప్పటికీ ఉండే మంచి పేరు ఆయన కొడుకు పేరుతో కలిపి మనకు పెట్టి ఖ్యాతినిచ్చి ఇంత అడగకుండానే ఇచ్చేవాడు. ఎందుకు ఇస్తాడో ఇవన్నీ? ఆ కొడుకునిచ్చేసాడు కదండి. ఆయన ఒక్కగానొక్క కొడుకును మన కొరకు ఇవ్వలేదా? చంపబడుటకు అప్పగించబడలేదా ఆ కొడుకు? అందుకే ఇవన్నీ ఇచ్చేస్తాడు మనకు. ఆ కొడుకు, నేను పోతాను నా నాన్న దగ్గరికి, పరిశుద్ధాత్మను మీతో ఉండటానికి పంపుతాను, నేను పోయేటప్పుడు మీకు నా శాంతినిచ్చిపోతున్నాను. యోహాను సువార్త 14:25 నుండి 27 వరకు. 25, 26, 27. యోహాను సువార్త 14, 25, 26, 27. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. 27 కూడా చదవండి. చదవండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. లోకమిచ్చినట్లుగా కాదండి. యేసు ఇచ్చు శాంతి అంటే ఇది. యేసు మాత్రమే ఇవ్వగలడండి. ఏ యూనివర్సిటీ త్రూఅవుట్ ద వరల్డ్, ఏ కొట్టులో, ఏ ఊరిలో, ఏ కొండల్లో, ఏ లోయల్లో, ఏ మతములో, ఏ కులములో, ఏ గోత్రములో ఎక్కడా దొరకదండి. ఇది యేసు యొద్దనేనండి. యేసు మాత్రమే ఇవ్వగలడండి ఈ శాంతి, ఆయన శాంతి. నా శాంతిని, నా శాంతిని లోకమించినట్లుగా కాదు, ఎక్కడ దొరకదు. రక్షకుని బలమును, సమాధానమును, ఆశీర్వాదమును, శాంతిని, ఆయన శాంతిని, పరిశుద్ధాత్మను, ఆయన వచ్చిన అపోస్తుల కార్యములు 1:8. అపోస్తుల కార్యములు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందొందుటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. ఇది వాగ్దానమా? ఇది ఆశీర్వాదమా? వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులను చేతులెత్తి దీవిస్తున్నట్టుగా ఉన్నది. వెళ్ళిపోతున్నాడు. ఆఖరి మాటలు, ఆఖరి వీడుకోలు సభ, ఫేర్వెల్ పార్టీ. కింద సరేతు సముద్ర తీరమున ఇసుక తిన్నెల మీద మోకరించిన శిష్యులు, ఆఖరి మాటలు, ద గ్రేట్ కమిషన్ మహా ఆజ్ఞను ఇచ్చిపోతున్న గురువుల వారు, అన్నీ ఇచ్చాను, ఇంకా ఎంతో ఇవ్వటానికి, ఎప్పుడూ మీతో ఉండటానికి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదారు. యు విల్ బి గివెన్ అథారిటీ అండ్ పవర్
టు గో అండ్ రీచ్ ఆల్ ద అటర్మోస్ట్ ఆఫ్ ద ఎర్త్. భూది గంతముల వరకు వెళ్ళటానికి శక్తి, కార్యములు చేయటానికి శక్తి, ద అల్టిమేట్ యూనిక్ పవర్ పరలోకం నుండి దిగి వస్తుంది, స్మరించబడుతుంది. అంతా ఇచ్చేస్తున్నాడు, ఆయనకున్నదంతా ఇచ్చేస్తున్నాడు. ఎంత ప్రేమించితివయ్యా యేసునాథ అని ఒక భక్తుడు అడిగితే, గాయపడిన 2 చేతులు చాచి, ఒకటి ఆకాశమునకు ఒకటి భూమికి అన్ని తీరాలకు సరిపోయినంత చాచి బాహుబలము గలవాడై ఇంతలా ప్రేమించితినయ్యా అన్నాడు. మోకరించిన భక్తుడు అంటాడు, నీ చేతులలో ఆ గాయములేమిటి? చేతులు చాచి నిలబడ్డావు, నేను మోకరించాను, నా కన్నులెత్తి చూస్తే నీ పక్కలో గాయం ఏమిటి? ఈ గాయం ఏమిటి? ఆ గాయములో నుండి నా రక్తము నీరు కారెను, అంతగా ప్రేమించి తిని. తండ్రి ఏమో ఒక్కగానొక్క కొడుకునే ఇచ్చేస్తాడు, ఆ కొడుకు వచ్చి తన ప్రాణమునే దారపోస్తాడు. నేను వెళుతున్నాను, వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనము, పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందరు. వాట్ ఏ పవర్ అండ్ అథారిటీ ఈస్ గివెన్. ఎంత గొప్ప శక్తిని పరలోకము నుండి దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఆయన కొడుకు అడగగా ఆయన కొడుకునే ఇచ్చిన తండ్రి ఇంకా ఏమైనా కావాలంటే ఎందుకు ఇవ్వడండి? ఆయన ఎందుకు అనుగ్రహించడు? ఎందుకు ఇవ్వడు? ఏం కావాలి? అన్న వస్త్రములా, ఇల్లులా, మంచి ఉద్యోగాల? ఇస్తాడు, ఇష్టము గలవాడు. ఆయన కొడుకుని ఇవ్వటానికి ఇష్టపడలేదా? నీ కొరకు, నా కొరకు ఉద్యోగం ఇవ్వలే, ఉద్యోగం ఇవ్వలేడా? మంచి ఇల్లు ఇవ్వలేడా? పిల్లలకు మంచి బట్టలు ఇవ్వలేడా? పిల్లల రాకపోక చదువులకు అయ్యే ఖర్చులు ఇవ్వలేడా? కొడుకు కంటే గొప్పనా ఇవన్నీ మన అవసరతలు? ఫిలిప్పి 4:19. ఫిలిప్పి 4:19. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆ కాగా అనేది ఉండకపోతే బాగుండమేమో అనిపిస్తుందండి. అది గొప్ప వాగ్దానము, కానీ కాగా అంటాడు ఎందుకో పౌలన్న? ఆ కాగా ఎందుకంటాడు? ఆ కాగా అక్కడే రేపటి వర్తమానము. రాత్రతో రండి, ఆ కాగాను విప్పుకుందాము. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం చెక్ లిస్ట్ పెట్టండి, 1 2 3 4 5 9 10. ఓకే, నేను ఆఖరి 2 మొదటి మధ్యలో వెళ్ళను. ఆ చెక్ లిస్ట్ లో నా వల్ల రాదు అంటాడండి. అనలేదండి, కొడుకుని చేశాడండి, ఆయన కొడుకు చేశాడండి, ఆయన కలిగాని చేశాడండి, ఆయన గుడ్డకాయని చేశాడండి, ఆ కొడుకుని చేశాడండి. ఆ తండ్రి ఇంకెందుకు దాచుకుంటాడండి మనకి ఇవ్వకుండా? మనకు అడిగినవి, మనకు కావలసినవి, మన ప్రతి అవసరము, ఆల్ ద నీడ్స్, నో ఎక్సెప్షన్ ఎట్ ఆల్. వాట్ ఎవర్ వి ఆస్క్, వాట్ ఎవర్ యు నీడ్. ఎందుకు ఇవ్వడు? కొడుకునిచ్చేసిన వాడు. ప్రార్థన, తాడేపల్లిగూడ పట్టణం నుండి అమ్మగారు ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి అందరికి వందనాలు. వీలున్న వారందరం మోకరించుదాం అండి. మహోన్నతుడ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక దినము నీ ఉచితమైన మహాకృపాదయ